సో ఏంటి తేనె వల్ల లాభాలేంటి, నిమ్మరసం వల్ల లాభాలేంటి, దాన్ని ఎలా తీసుకుంటే బాడీకి గుడ్ అనిపిస్తుందో తెలుసుకున్నట్టయితే, సో సహజంగా మనకి బాడీకి కావాల్సిన ఎలిమెంట్స్లో ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ అందిస్తుంది, వైటమిన్స్ అందిస్తుంది, మినరల్స్ని కూడా ఇస్తుంది. సో తేనెలో ఈ 3 అందులో మనకి దొరుకుతాయి. దానితో పాటు నిమ్మకాయ అంటే నిమ్మరసం, జనరలీ తేనె నిమ్మరసం అంటారు కదా. సో నిమ్మకాయ తీసుకున్నట్టయితే ఇట్స్ ఎ వైటమిన్ సి ఫుడ్. సో ఈ విటమిన్ సి ఏంటి చూస్తే ఇట్స్ ఇమ్యూన్ బూస్టర్, మీకు తెలిసినట్టే ఇమ్యూన్ బూస్టర్ అని కూడా చెప్పచ్చు. సో ఈ తేనె నిమ్మరసంని పొద్దున్న తాగితే మంచిదా, మధ్యాహ్నం తాగితే మంచిదా, సాయంత్రం తాగితే మంచిదా, మనకు ఒక డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. నేను తాగితే తగ్గిపోతానా అన్న డౌట్ కూడా మనలో ఎక్కువగా రైజ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా మనం చూసినట్టయితే. సో తేనె నిమ్మరసం ఏంటి చూస్తే, పొద్దున్నే మామూలుగా మనం నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వాటర్ తాగేస్తాం. సో వాటర్ తాగేసాక బాడీ అంతా కూడా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో బాడీ కూడా క్లియరెన్స్ అంటే బాగా టాక్సిన్స్ రిమూవ్ అయిపోయి బాడీ హెల్తీగా ఉండడానికి మార్నింగ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ మిమ్మల్ని తీసుకోమని చెప్తాం. సో ఇది తీసుకున్న తర్వాత మామూలుగా మన యొక్క రొటీన్ షెడ్యూల్లో పొద్దున్నే లెగడం, మన యొక్క పర్సనల్ యాక్టివిటీస్ చేసుకోవడం, అదర్వైజ్ యూఆర్ గోయింగ్ అంటే మనం ఒకవేళ యోగాకి వెళ్ళడం, జిమ్కి వెళ్ళడం, ఇలా మనం చూసినట్టయితే ఎక్కువగా యోగాకి వెళ్ళే ప్రయత్నం, జిమ్కి వెళ్ళే ఎక్కువగా చూస్తే అంటే బాగా సాఫ్ట్వేర్స్ కానీ ఇలా ఎక్కువ సడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు యాక్టివిటీని మేము చేయమని చెప్తుంటాం కాబట్టి ఇవి చేస్తూ ఉంటారు. ఇది చేసిన తర్వాత యోగానే 1 అవర్ చేశారు. యోగా 1 అవర్ చేసిన తర్వాత వెంటనే మనకు ఒక బూస్టప్ డ్రింక్ లాంటిది కావాలి. ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ కాకూడదు, బాడీ స్టామినా ప్రాపర్గా ఉండాలి, హెల్తీగా కూడా మనం ఉండాలి అని అంటే నేను ఎక్సర్సైజ్ చేసి వచ్చాననేసి జంక్ ఫుడ్స్ లేదా అదర్ ఫుడ్ ఐటమ్స్ తినే కన్నా కూడా ఫర్ హెల్తీ కాన్షియస్నెస్, ఫర్ ఇన్స్టెంట్ ఎనర్జీ ద బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే హనీ అండ్ లెమన్ ఈజ్ ద బెస్ట్. సో అందుకే మనం పొద్దున ఏ యాక్టివిటీ చేసినా అంటే యోగా ఆర్ వాకింగ్ ఏం చేసినా మీరు వెంటనే ఒకవేళ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయ్యాయి అని తెలిసిన వెంటనే మనం ఎప్పుడైనా సరే హనీ అండ్ లెమన్ తీసుకుంటాం. మేబీ 1 or 2 గ్లాసెస్ ఆఫ్ హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతారు. సో ఇక్కడ తేనె అంటే మనకి ఫ్యాట్ బర్న్ అయిపోవడం అలా ఏమీ లేదు. జస్ట్ ఫర్ ఎనర్జీ సేక్ అంటే మనకు ఆ ఇన్స్టెంట్ ఎనర్జీ ఇవ్వడానికి, బాడీకి ఆ రీగెయిన్ స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇక్కడ హనీని రీప్లేస్ చేస్తున్నాం. దెన్ ఇప్పుడు మళ్ళీ మనం ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం కదా వెయిట్ తగ్గడానికి. ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసే కొందికి ఇమ్యూనిటీ ఏమన్నా డ్రాప్ అవుతుందా, రెసిస్టెన్స్ ఏమన్నా తగ్గుతుందా, మనకు ఆ డౌట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ తగ్గకూడదు, బాడీకి ఆ ఇమ్యూనిటీ బ్యాలెన్స్ చేయాలి అని అంటే లెమన్ లాంటివి మనం ఎప్పుడైతే యూస్ చేస్తూ ఉంటామో డైలీ రొటీన్ మేనర్లో ఆటోమేటిక్గా ఆ విటమిన్ సి అనేది కంబ్యాక్ అయిపోతూ ఉంటుంది. మనం క్యాలరీ ఫుడ్ రిస్ట్రిక్ట్ చేస్తున్నా అంటే ఫుడ్ తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నా ఈ లెమన్ ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతూ ఉంటామో డైలీ రొటీన్ మేనర్లో మనకి అప్పుడు కూడా అంటే మనం ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసిన లెమన్ తీసుకోవడం వలన ఆ రెసిస్టెన్స్ అనేది అలా గెయిన్ అవుతూ ఉంటుంది. అలానే బాడీలో ఉన్న అన్నెసరీ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లష్ అవుట్ బయటకి పంపించేది కూడా తేనె నిమ్మరసమే. డైలీ మనం ఇలా తేనె నిమ్మరసాన్ని అట్లీస్ట్ రోజుకు ఒక పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ముందు కానివ్వండి లేదా సాయంత్రం ఈవినింగ్ అవర్స్లో కానివ్వండి గోరువెచ్చటి నీళ్ళల్లో గాన ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ హనీ హాఫ్ లెమన్ని గాన స్క్వీజ్ చేసి గాన తీసుకున్నట్టయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆస్కారం ఉంటుంది.